హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణిగట్టి యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మరి ఈరోజు మాఘపురాణము 26వ రోజు. మరి అలాగే ఫ్రెండ్స్, మరి పురాణం బిగినింగ్లోనే ఏం చెప్పారు? మాఘమాస నియమాలు, స్నానాలు, దానాలు, ధ్యానాలు చెప్పారు కదా ఫ్రెండ్స్. అలాగే అవన్నీ చేయకున్నా కథాశ్రవణము చేసినా కూడా మనకు చక్కని ఆ పుణ్యఫలమే లభిస్తుంది అని. ఇప్పుడు మనం చక్కగా కథాశ్రవణం చేద్దాం. మాఘశుద్ధ ఏకాదశి మహత్యము. మునులారా, గుహ్యకుడు అట్లు ద్రిమ్మరుచుండ విష్ణుభక్తుడు ప్రాతకాలమునందే లేచి దేవపూజా ద్రవ్యములు సేకరింపు వనమునకు వచ్చి, ఓయి నీవెవరవు? మా వనమున ఇట్లు పూలు దొంగలింపవచ్చితివి ఏమి? అనుచుండా గుహ్యకుడు, అయ్యా తొందరపడక నా మాటలు ఆలకింపము. నేను పుష్పములను అపహరింప వచ్చినవాడనే కాని స్వార్థమునకు చేయుచున్న దొంగతనము కాదు. నేనే ఇంద్రుని సేవకుడను, గుహ్యకుండు అను వాడను. మా రాజైన శచీధరుని ఆజ్ఞానుసారముగా వచ్చిన దూతను. అయినను నేనిందు శ్రీ మహావిష్ణు నిర్మాలిన్యము తొక్కినందున, దైవత్వమును కోల్పోయినందున మా లోకమున కేగలేక పోయి తిని అని వచించెను. విష్ణుభక్తుడు అందులకు దయతలచి, అయ్యో నీకు నా వలన కాదగిన సహాయమున్న తెలుపుము, వివరించదను అని. నా దేవదూత, ఓ పుణ్యాత్ముడా, ఈ మాఘశుద్ధ ఏకాదశి పర్వదినమున నీవు ఈ దినమంతయు ఉపవాసము ఉండి రేపటి రోజున పుణ్యమును నాకు దారపోసినచో తిరిగి నేను నా లోకమునకు పోయేదను అనిన విష్ణుభక్తుడు అందులకు అంగీకరించి ఇంటికి పోయి కుటుంబములోని వారందరికీ ఆ వృత్తాంతమును తెలిపి భార్యాపుత్రులతో కూడా ఆ దినమంతయు ఉపవాసము గడిపి రాత్రి అంతయు హరిభజనలతో జాగారణము చేయ కాలంబు వెళ్ళబుచ్చుచుండిరి. గుహ్యకుడు ఈ దినమున పూలుగుని రాని కారణము తెలియక మరి ఒక సేవకుని మర్త్యలోకమునకు పంపి జరిగిన ప్రమాదము తెలుసుకొని రయ్యిన వైకుంఠమున నిజమాదమునకు నమస్కరింప ముకుందుడు అతని కూర్చుండ నియమించి, నీ రాకకు కారణము ఏమని అడిగెను. దేవేంద్రుడు అంతట, దేవదేవా, నీవు జగన్నాటక సూత్రధారుడవు, లీలా మానుభ విగ్రహుడవు, జనన మరణ రహితుడవు, అచ్యుతుడవు, అనంతుడవు, భూత భవిష్యద్వర్తమానముల నెరింగిన మహాత్ముడవైన నీకు నేను వచ్చిన పని తెలుప మీ ఆజ్ఞగా తెలిపెదా. మాధవ, చూడక మీ నిర్మాలిన్యము తొక్కిన నా సేవకుని అనుగ్రహింపుము అనగా గోవిందుడు అటులనే ఎనెను. అనంతరము నారాయణుండు శంఖచక్ర గద యుధధారి అయి దర్శనమొసంగి, వత్స, నీవు నాయందు నిలిపిన భక్తి శ్రద్ధలకు ఆనందించి తిని నీవేమి వరము అర్థించెదవో కోరుకొనుము అనగా విష్ణుభక్తుడు, ఓ పరమపురుష, వేదాంత రహస్యమున నెరింగి ఘోర తపమునకు దుర్లభమైన మీ దివ్యమూర్తి నవలోకించి ధన్యుడనైతిని. నాకు ప్రాపంచి భోగములతో పని లేదు. సకుటుంబముగా నాకు మీ సాయుధ్యమును ప్రసాదింపము అని కోరెను. వైకుంఠవాసుడు అందులకు ఆనందించి, విష్ణుభక్త, నీ అభీష్టము తప్పక నెరవేరగలదు. నీవు ఈ ఏకాదశి పుణ్యకాలము ఆ గుహ్యకునకు దారపోసి వానికా పారిజాత వృక్షమునిచ్చి దేవలోకమునకు పంపుము అని నా విష్ణుభక్తుడు దైవాగ్నగ్రహము అనుచు వెంటనే వనమునకు చని ఏకాదశి పుణ్యఫలమును అంతయు వానికి అర్పించి పారిజాతమును పురంధరునకు ఇమ్మనుచు ఇచ్చి పంపించెను. దేవేంద్రుడు ఆ పారిజాతము అను నామము కలిగినది. అంటే ఆ చెట్టుకే పారిజాతము అని పేరు వచ్చిందనమాట. ఇక మిగిలిన తులసిని విష్ణువే గ్రహించి, తులసి, ఈ లోకమున నన్ను సేవించు వారికి నీవే అభీష్టముల నొసంగు అనెను. నీవు ఈ లోకమునందే నివసింపము. నీ యందు ఉత్పన్నమగు లక్ష్మి శ్రీలక్ష్మికి తోబట్టువుగా ఉండగలదు అని చెప్పాను. నాటి నుండి తులసిని కృష్ణ తులసి అందరు.
తులసిలోని తెల్ల భాగమునకు లక్ష్మి తులసి అనియు నల్లని భాగమునకు కృష్ణ తులసి అనియు పేర్లు కలిగినవి. నాడు మాయామోహిని ఎడమ చంకయందలి కల్లుకుండ నుంచిన చోటు నుంచి గంజాయి మొక్కయు పొగ చెట్టుయు మొలిచినవి. విష్ణు భక్తునకు కుటుంబ సహితముగా విష్ణు సాహిత్యము ప్రాప్తించినది. ఫ్రెండ్స్, మనం చక్కగా ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి మహత్యం గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. అలాగే మరి ఈ కథాశ్రవణం చేసినా కూడా మనము మాఘమాస నియమాలు ఆచరించినంత పుణ్యము లభిస్తుంది అని మనం తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి? కింద కూర్చోండి స్థిరాసనంలో, లేకపోతే పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. మరి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానము. మరి అలా గమనిస్తూ ఉంటే మనము చక్కగా ఆలోచన రహిత స్థితికి చేరుతాం ఫ్రెండ్స్. అదే ధ్యాన స్థితి. థ్యాంక్ యూ.